అన్నమయ్య జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు రాజంపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 132 గ్రాముల బంగారు, 3,10,000 రూపాయల నగదు రికవరీ చేసినట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు. పట్టణ పరిధిలోని బ్యాంకుల నుంచి నగదు డబ్బులు డ్రా చేసుకుని వెళుతున్న వారిని వెంబడించి దోపిడీ చేస్తున్న దొంగలను అరెస్టు చేసిన ప్రత్యేక పోలీస్ టీంను డీఎస్పీ అభినందించారు. రాజంపేట వాస్తవులు కొత్తవాళ్ళపల్లి శ్రీనివాసులు అనే అతను ఐడిబిఐ బ్యాంక్ లో కొంత బంగారాన్ని పెట్టుకున్నాడు. ఆ బంగారాన్ని మధ్యాహ్నం 1:30 ఆ ప్రాంతం డబ్బులు కట్టి ఆ 2 బంగారు గడియాలు 3 ఒక బంగారు మొత్తం 132 గ్రాముల బంగారాన్ని తీసుకొని స్కూటీలో పెట్టుకుని ఇంటికి వెళ్తూ మార్గ మధ్యలో కొంత షాపింగ్ చేసి మీ అందరికీ తెలుసు ఈ అటెన్షన్ డైవర్స్ చేసే గ్యాంగ్ ఒకటి పెట్టుకుని కపరాధ జిల్లాలో ఏం చేస్తారంటే బ్యాంకు దగ్గర కాపు జస్ట్ వాళ్ళు కూడా మామూలుగా బ్యాంక్ వచ్చిన క్లయింట్ వాళ్ళే కూర్చొని ఎవరైనా బంగారు కానీ లేదా డబ్బులు కానీ డ్రా చేసుకోకపోయినా వాళ్ళంటే బైక్ లో ఫాలో అవుతారు. అదేవిధంగా ఈ కొత్తవాళ్ళపల్లి శ్రీనివాసులు దాదాపు 132 గ్రాముల బంగారు తీసుకుని తన స్కూటీలో పెట్టుకుని వెళ్తుంటే అతను షాపింగ్ చేస్తున్న సమయంలో తీసుకుని గమనించి వెళ్ళిపోయారు. అదేవిధంగా మాకు